పారిపోతున్నారని చెప్పారు కదా, అట్లాంటి పారిపోతున్న సీఐని మళ్ళీ ఎస్హెచ్ఓ రూమ్ దాకా ఎందుకు తీసుకొచ్చారు? అది బరాబర్ ఒక నిమిషం, నేను ఒక సీఏ అనేటువంటి పారిపోవచ్చా? ఈజీ డేస్ ఎట్లా పోతారు? నాకు అపాయింట్మెంట్ ఎందుకు ఇచ్చారు? నేను ఉట్టిగా బార్జింగ్ కాలే కదా బ్రదర్, ఐ వెంట్ దేర్ విత్ అ ప్రియర్ అపాయింట్మెంట్. నా పిటిషన్ తీసుకొని పోవచ్చు కదా, 1 minute టైమే కదా. ఎంతసేపు టైం తీసుకుంటారు పిటిషన్ తీసుకుని? 1 minute. ఎందుకు ఉరికిపోవాలా? అంటే కేవలం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, ఇంటెలిజెన్స్ అది శివధర్ రెడ్డి గారి ఆదేశాల వరకు చేస్తూ ఉన్నారు. ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు, ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం. వాళ్ళన్నీ కూడా వాళ్ళకి సమాధానం వస్తుంది, వాళ్ళకి టైం వచ్చినప్పుడు. ఈరోజు అడిగిన క్వశ్చన్ 32 క్వశ్చన్లు అడిగిర్రు. అన్నిటికీ కూడా బరాబర్ జవాబు చెప్పిన. వాళ్ళని కూడా నేను రిటర్న్ క్వశ్చన్ వేసిన. అసలు నేను వచ్చింది పిటిషన్ ఇవ్వడానికి. ఇవాళ దాకా మీరు ఎఫ్ఐఆర్ కాపీ ఎందుకు బుక్ చేయలేదు అనేది నేను చెప్తా ఉంటే పాపం మా అయ్యో గారి దగ్గర కూడా సమాధానం లేదు. తను కూడా ఉక్కిరి బిక్కిరి అవుతా ఉండే. అంటే కౌశిక్ రెడ్డి ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎమ్మెల్యే లాగా ఆయన మాట తీరు ఉండట్లేదు, ఆయన భాష మార్చుకోవాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు మహేష్ కుమార్ గౌడ్ కూడా నిన్న. అయితే మహేష్ కుమార్ గౌడ్ గారికి చెప్తున్నా, ఫస్ట్ భాష మారవలసింది నాది కాదు, ఫస్ట్ భాష మార్చుకోవాల్సింది సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇలా మేమెప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారిని మేమెప్పుడు కూడా మేము పేగులు మెడలు వేసుకొని తిరుగుతాం, కండ్ల గుడ్లు వీకి గోటీలాడతాం, కింద పడేసి తొక్కుతాం అని మేము విన్నాడు అనలేదే. ఇలా ఇంకొకటి, నిన్న కూడా కరీంనగర్లో ఒక ఇష్యూ చేసిరు. ఏమి ఇష్యూ చేసిరు? కౌశిక్ రెడ్డి ఎట్లా అడుగుతాడు అని అడిగిండు. నేను చెప్పలే కదా, అది రేవంత్ రెడ్డి గారే స్వయంగా ఎవరన్నా ఒక్క బీఫామ్ మీద గెలిచి ఇంకొక పార్టీకి పోతే రాళ్లతోని కొట్టి చంపుని దాని బాధ్యత తీసుకుంటా అన్నది రేవంత్ రెడ్డే కదా. రేవంత్ రెడ్డి గారు చెప్పింది నేను పాటించిన, మరి నా తప్పేమున్నది అలా చెప్పండి. టీఆర్ఎస్ కూడా అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలని మొత్తం చేర్చుకున్నది, మిగతా పార్టీ ఎమ్మెల్యేలను కూడా చేర్చుకుంది, మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అని చెప్పేసి క్లియర్గా మీకు చెప్తా ఉన్నాను. ఆ రోజు మేము ఎవరిని కూడా ఎమ్మెల్యేలు మేము చేర్చుకోలేదు. వాళ్ళ ఎల్పీ అనేది మా పార్టీలో మర్జ్ చేసిరు తప్పితే మేము ఎవరిని ఇండివిజువల్గా చేర్చుకోలేదు. రేవంత్ రెడ్డి లెక్క మేము ఇండివిజువల్గా చేర్చుకోలేదు. ఇది క్లియర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ.